మిగతా వారి వెర్షన్స్ కూడా విందాం ఒకసారి. వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, అంటే ఆయన చెప్పినటువంటి ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి ఆయన చెప్పిన విషయం కానీ ఇవన్నీ కాపీ బయటికి రాలేదు అంటుంది బీఆర్ఎస్. ఓకే, ఇట్స్ ఓకే. ఓవరాల్గా చూస్తే కనుక మరో ఇద్దరు ఇప్పుడు చాలా కీలకమైన విషయం, కడియం శ్రీహరి గారు అండ్ దానం నాగేంద్ర గారు, వీరిద్దరికి సంబంధించి ఏం జరగబోతోంది, ఓవరాల్గా బీజేపీ ఏం చెప్తుంది? అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తా ఉంటే స్పీకర్ తీర్పు చూస్తా ఉంటే యాంటీ డిఫెక్షన్ లాని ఏ విధంగా తుంగలో తొక్కి లొసుగులు కానీ లేకపోతే దానికి చిల్లులను ఏ విధంగా వాడుకుంటున్నో అర్థమైతా ఉంది. డెఫినెట్ గా అంత ముందు కూడా ఇదే విధంగా ఎప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి ఎప్పుడైతే పోతా ఉంటారో వాళ్ళని అంతా కూడా జాప్యం చేసుకుంటూ సంవత్సరాలు కొద్దిగా దాన్ని పూర్తిగా కాలమైనంత వరకు కూడా దాన్ని పొడిగించుకుంటూ స్పీకర్లు తీర్పులు ఇస్తున్నారంటే ఇక్కడ చట్టానికి ఉన్న విలువని ఏ విధంగా వాడుకుంటున్నారో లేకపోతే ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కుతున్నారో అర్థమైపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది రాజీవ్ గాంధీ ఆయారాం గాయారాం సంస్కృతి పోవాలి, ఇది ఈ విధంగా పోతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదనే ఆలోచనతో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీనే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకరే ఈ విధంగా తీర్పులు ఇస్తుంటే ఇక ఈ సంస్కృతి ఇంకా ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకా ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అది తెలిసి కూడా అంటే వాంటెడ్ గా డెలిబరేట్ గా వాళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకుంటున్న నిర్ణయమే కదా ఇదంతా కూడా. అది చూస్తే అంటే ఎందుకంటే ఆ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయి వాళ్ళ ఏదో మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వెళ్తున్నామని చెప్పిన వాళ్ళ మీద నిర్ణయం తీసుకోకుండా మరి అలా ఆ ఎమ్మెల్యేల మీద దాని అనర్హత వేయకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు కాపాడుకుంటున్నారో అర్థమైపోతుంది. లిటరల్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు, మీకేం కాదు పో, మీ 10 మంది ఎమ్మెల్యేలు కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది, మేమే చూసుకుంటాం అని చెప్పింది మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. సో ఆ విధంగా ఈరోజు ఆ విధంగానే ఆ డైరెక్షన్స్ కానీ డిక్టేషన్ కానీ ఆ క్లియర్ గా అదే పాతలో అదే అట్లాగే వెళ్తుంది కాబట్టి వాళ్ళని ఆ ఎమ్మెల్యేలని సేవ్ చేసుకుంటా ఉన్నారు. రెండవ పాయింట్ ఏంటంటే దానం నాగేంద్ర గారు కానీ కడియం శ్రీ గారు కానీ డెఫినెట్ గా వాళ్ళని సేవ్ చేసే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించవు, అవకాశమే లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. అంటే ఓవరాల్ గా మిగతా 5గురి పరిస్థితి ఏమిటంటారు, ఎలాంటి తీర్పు రావచ్చు? మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటది. మోస్ట్లీ ఆ ముగ్గురు ఏదైతే ఉన్నారో మిగతా ముగ్గురు దానం నాగేంద్ర కానీ కడియం శ్రీ కాకుండా మిగతా ముగ్గురు మీద కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా మనం చూస్తా ఉన్నాం, క్లారిటీ ఉంది కదా క్లియర్ గా. సో అదే తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే సుప్రీంకోర్టు ఏదైతే కంటెంప్ట్ నోటీస్ ఇచ్చి 1 month లోగా November 17th లోగా మీరు నిర్ణయం చెప్పాలని చెప్పినప్పుడు దాంట్లో ఆ స్పీడ్ పెంచారు. లేకపోతే దాన్ని కూడా దీనికి ఇట్లా జాప్యం చేసుకుంటూ ఇంకో 3 years టైం పాస్ చేసేవాళ్ళు డెఫినెట్ గా. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సిఎల్పి కానీ మర్జ్ ఏ విధంగా చేసుకున్నారు టీడీపీని కానీ ఆ విధంగా చేసుకున్నా కూడా కనీసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సీరియస్ తీసుకుంది కాబట్టి వాళ్ళ మీద 80% డిస్క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు మళ్ళీ సార్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ 19th టైం ఉంది కదా, ఆ లోపు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రకారంగా తీసుకున్న డెసిషన్ గా చూడొచ్చు ఇది. డెఫినెట్ గా అట్లాగే తీసుకునే అవకాశాలు ఉంటాయి. దేస్ నో ఇంకా దాంట్లో చేంజ్ ఏ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అదే డైరెక్షన్ లో పోతున్నారు. వీళ్ళు ఒకటి ఆ ఎమ్మెల్యేలని 8 మందిని కాపాడుకోవాలి, మిగతా 2 మీద మాత్రం డెఫినెట్ గా పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇది న్యాయ సమీక్షకు పోయి హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ వాటి మీద డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అయితే ఆ పిటిషన్ వేసిందో ఆ ఎవిడెన్స్ అంతా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఖైరతాబాద్ స్టేషన్ ఘన్పూర్లలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్లియర్ మనకు తెలుసు, ఒకటి దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి, కాంగ్రెస్ లో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని మరి డిస్క్వాలిఫై చేసుకుంటే ఇక చట్టాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆ చట్టాలు ఇంకా మాట్లాడదాం రావాల్సి వస్తుంది. గారి గురించి అదే వాళ్ళ కూతురు